ఇయ్యాలే మొదలు పెట్టినాడు ఈడీ రైట్స్ అని. ఇద్దరు నేను చెప్తే కదా, ఒక్క కాంగ్రెస్ మీద ఈడీ రైట్ అనేది జరిగినా బయటికి రాదు. కానీ ఇలా గవర్నమెంట్ లో 2 ఏళ్ల కిందనే అధికారం పోయిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వాళ్ళ పిఏలు ఇతరుల మీద జరుగుతుంది. ఈడ ఏసీబీ జరిగినా పైనుంచి ఈడీ వచ్చిన ఐటీ వచ్చిన ఎవరివి ఈడీ ఐటీలు వీళ్ళ గురువు చీకటి గురువు మోడీవి, ఏసీబీలు సిబిఐ సిఐడీలు ఈయనవి. సిబిఐ ఆయనది, సిఐడి ఈయనది, ఈడీ ఆయనది, ఏసీబీ ఈయనది. ఇది మొత్తం ఏం పని చేస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద మాత్రమే పడుతున్నాయి. వాస్తవానికి ఎవరి మీద పడాలి? తమిళనాడులో పోతేనేమో స్టాలిన్ పార్టీ సంబంధించిన వాళ్ళ మీద పడతాయి, బెంగాల్ పోతేనేమో మమతకు సంబంధించిన నాయకుల మీద పడతాయి. తెలంగాణలో ఎవరి మీద పడాలి? పడితే రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ మీద పడాలి. వాస్తవానికి బీజేపీ పార్టీ నిజంగా చంద్రబాబు బీజేపీ మోడీకి రేవంత్ శత్రుత్వం ఉంటే వాళ్ళని పడాలి, కానీ పడతలేదు. కేసీఆర్ మీరు ఏం మాట్లాడతారు? మనం చూసుంటారు.